నాగ చైతన్య, శోభిత ధూళిపాల పెళ్ళికైతే మొత్తం రంగం సిద్ధమైంది. నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్‌లో వారిద్దరికీ ఒకే చోట మంగళ స్నానాలైతే నిర్వహించారు. జనరల్‌గా అయితే మంగళ స్నానాలు పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో, పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో జరుపుతారు. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అయితే పెద్ద సెట్‌ని వేసుకొని అక్కడైతే మంగళ స్నానాలు జరిపారు. గతంలో పసుపు పెళ్లి అంశం మొదలైనప్పటి నుంచి కూడా గతంలో పసుపు దంచిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత అవి చాలా వైరల్‌గా మారాయి. అదేవిధంగా ఇప్పుడు మంగళ స్నానాల ఫోటోస్ కూడా వైరల్‌గా మారాయి. ఈ డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8:13 నాగ చైతన్య, శోభిత పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి అనేది మన బ్రాహ్మణ సాంప్రదాయంలో 8 గంటల పాటు జరగనుంది. అంటే దాదాపుగా జనరల్‌గా అయితే మనకి పెళ్లి అనే అంశం వస్తే ఈ రోజులలో ఈ జనరేషన్‌లో మాత్రం మనకి 1 గంట నుంచి 2 గంటల మధ్యలోనే పెళ్లి అనేది కంప్లీట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం 8 గంటల పెళ్లిననే ఒక కొత్త ట్రెండ్ అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఫొటోస్ చూసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్క అంశం శోభితకి సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో కూడా బ్రాహ్మణ సాంప్రదాయానికి సంబంధించిన బ్రాహ్మణ కట్టు, బొట్టు, చీర ప్రతి ఒక్కటి కూడా బ్రాహ్మణ సాంప్రదాయంలోనే ఉంది. సో దీని ప్రకారంగానైతే వీరు బ్రాహ్మణ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. సో ఇదే అంశంలో ప్రతి ఒక్కరు కూడా ఇటు శోభిత ఫ్యామిలీ అయినా, అటు నాగ చైతన్య ఫ్యామిలీ అయినా కూడా ఎంతో సంతోషంగానైతే ఈ పెళ్లి వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గతంలో చూసుకున్నట్టయితే సమంతతో విడిపోయిన తర్వాత శోభిత నాగ చైతన్య పైన ఎన్నో విమర్శలు వచ్చాయి. వీరు ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు అనే ఒక అంశం కూడా వచ్చింది. ఆ సమయంలో అయితే చైతన్య అలా ఏం లేదు అని చెప్పేసి చెప్పాడు. ఎందుకు అనంటే గతంలో వీళ్ళు షోయు అనే రెస్టారెంట్ని కూడా ఇద్దరు పార్ట్నర్షిప్లో ఆ రెస్టారెంట్ని అయితే నిర్వహించడం జరిగింది. సో దాని కారణంగానే వీళ్ళు ప్రేమలో పడ్డారనే వార్తలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ఏ వార్త ఏదైనప్పటికీ కూడా వీరు అభిమానుల వార్తను నిజం చేయడానికైతే ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 8:13 పెళ్లి చేసుకోబోతున్నారు. సో ఈ పెళ్లికి కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే పెద్ద ఎత్తున స్టేజ్‌ని అయితే వేస్తున్నారు. సో ఈ పెళ్లికి ఓన్లీ ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు, అటు ఇద్దరి ఫ్యామిలీస్కి దగ్గరైన వాళ్ళని మాత్రమే పెళ్ళికి ఇన్వైట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇది ఇలా జరుగుతున్న సందర్భంలో ఇటు ఈ ఫొటోస్ ప్రతి ఒక్క అంశానికి సంబంధించిన ఫొటోస్ అనేవి పోస్ట్ చేయడంతో ఇటు అభిమానులు అయితే వాటిని వైరల్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటిది అని అంటే గతంలో వచ్చిన న్యూస్ అయితే ఇప్పుడు ఏదైతే అబద్ధము అని చెప్పేసి కొట్టేసిన న్యూస్ ఉందో ఆ న్యూస్ ఇప్పుడు నిజం కాబోతుంది. నాగ చైతన్య ఇంకా శోభిత పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి అదైతే వైరల్ అవుతుంది. సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇటు ఫ్యాన్స్ అయినా, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా ప్రతి ఒక్కరు దీవిస్తున్నారు. సో ఇది ఇలా ఉండగా ఇటు సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ నాగ చైతన్య రెండో పెళ్లి పైన సమంత ఎలా స్పందిస్తుంది, అసలు సమంత ఏ విధంగా ఫీల్ అవుతుంది ఏంటదన్న అంశాలు కూడా తెలియాల్సి ఉందని చెప్పేసి ఇటు వారి ఫ్యాన్స్ కూడా తెలుపుతున్నారు. సో మొత్తానికైతే ఇటు నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్నప్పటికీ కూడా ఇటు ఆనందం వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు, ఇటు అంటే సమంతకి సంబంధించిన వాళ్ళు విచారం వ్యక్తం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకనంటే గతంలో వీళ్ళు ఆ రెస్టారెంట్ వల్లనే వీరు దగ్గరయ్యారు, దాని తర్వాత సమంతకి దూరం అవ్వాల్సి వచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. సో ఈ వార్తలన్నీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఎట్టకేలకైతే ఒక బంధంలోకి అయితే అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల డిసెంబర్ 4వ తారీఖున అయితే ఈ రాత్రి 8:13 వీళ్ళ పెళ్లి జరగబోతుంది. ఇప్పుడు ఈ పెళ్లి ప్రస్తావనలో వచ్చిన 8 గంటల పెళ్లి అనేది మాత్రం హైలైట్గా నిలుస్తుంది. ఎందుకు అనంటే 8 గంటల పెళ్లిలో ఏ అంశాలు ఉంటాయి, కొత్తగా మనం ఏమేమి నేర్చుకుంటాం, అసలు బ్రాహ్మణ సాంప్రదాయంలో ఎలాంటి అంశాలు ఉంటాయి అన్న విషయం పైన కూడా ఎంతో ఆసక్తిగా అయితే ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. సో ఈ సందర్భంగానైతే ప్రతి ఒక్కరి కళ్ళల్లో అయితే ఒక ఆనందం, ఇటు ఒక ఆశ్చర్యం అయితే వ్యక్తం అవుతుంది. సో ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉంటాయి వీర సాంప్రదాయాలు, ఎందుకనంటే మనకి ఇప్పటికీ మంగళ స్నానం ఫొటోస్ కానీ, అటు వీడియోస్ కానీ మనకి సోషల్ మీడియాలో రిలీజ్ అయినాయి. ఆ సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ఆ ఫొటోస్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా శోభిత తన తల్లిదండ్రులతో కలిసి బ్రాహ్మణ సాంప్రదాయంలో ఎక్కడ చూసినా కూడా బ్రాహ్మణ కట్టు, మడికట్టు, బొట్టు ప్రతి ఒక్కటి కూడా దాంట్లో ప్రతి ఒక్క ఫోటోలో తన మొహంలోనే మనకి బ్రాహ్మణ సాంప్రదాయం అనేది ఉట్టిపడినట్టు కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇది ఇలా ట్రైలర్లా ఉంటే అసలు పెళ్లిలో ఎలా ఉంటుంది, పెళ్లిలో ఎలా జరుగుతుంది వీళ్ళ పెళ్లి అనే అంశంపై అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు అభిమానులైనా కానీ, ఇటు ఫ్యామిలీ వాళ్ళైనా కూడా ఆ అంశంపైనే ఎక్కువగా ఫోకస్డ్ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. కెమెరామెన్ అనిల్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.